Okay friends, good evening. Today we are going to learn topic name pneumothorax. Pneumothorax. What is meant by pneumothorax? Pneumothorax అంటే pneumo అంటే air. Air entering into the pleural space. Pleural space is called as pneumothorax. Air entering into the pleural space is called as pneumothorax. Normally దీంట్లో మనకి what are the signs and symptoms? Signs and symptoms. సిమ్టమ్స్ అంటే పేషెంట్స్ కమ్ విత్ సిమ్టమ్స్ మనకు వచ్చి ఏమని చెప్తారు డిస్నియా ఓకే అన్ ఈవెన్ చెస్ట్ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ చెస్ట్ పెయిన్ ఓకే ఈ కంప్లైంట్స్ తోటి వస్తారు ఓకే సిమ్టమ్స్ ఆర్ చీఫ్ కంప్లైంట్స్ దీంతో వాళ్ళు వస్తారు ఓకే ఆన్ ఎఫెక్టెడ్ సైడ్ ఇప్పుడు మనకు సైన్స్ అని వచ్చేసరికి మనం ఇన్స్పెక్షన్ చేస్తే అన్ ఈవెన్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇంజరీ ఉంటుంది ఇన్స్పెక్షన్ నెక్స్ట్ పర్కషన్ చేస్తే మనకి హైపర్ రిజోనెన్స్ వస్తుంది ఆస్కల్టేషన్ చేస్తే మనకి ఏమొస్తాయి డిక్రీస్ బ్రెత్ సౌండ్స్ అండ్ డిక్రీస్ tactile vocal parameters okay decrease tactile vocal parameters decrease breath sounds and it is hyperresonance or percussion ivanni the symptoms and signs everything occurs on affected side okay affected side లో మనకు కనబడుతుంది దీంట్లో మనకి వాట్ ఆర్ ద టైప్స్ మనకి టోటల్ 3 టైప్స్ ఉంటాయి ఒకటి స్పాంటేనియస్ టెన్షన్ అండ్ ట్రామాటిక్ ఓకే స్పాంటేనియస్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి ప్రైమరీ అండ్ సెకండరీ స్పాంటేనియస్ ఇస్ నార్మల్ ఇప్పుడు మనము స్పాంటేనియస్ పార్ట్ చూద్దాం స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ లో మనకి ప్రైమరీ ఉంటుంది అండ్ సెకండరీ ఉంటుంది ఇదేంటి నార్మల్ పేషెంట్స్ వచ్చేసి టాల్ థిన్ యంగ్ పేషెంట్ ప్లస్ టొబాకో స్మోకింగ్ హిస్టరీ ఆఫ్ టొబాకో స్మోకింగ్ ఉన్న వాళ్ళకి టాల్ థిన్ అండ్ యంగ్ పేషెంట్ హిస్టరీ ఆఫ్ టొబాకో స్మోకింగ్ ఉన్న వాళ్ళకి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇది లంగ్ అనుకుంటే నెక్స్ట్ ఫాలోడ్ బై ఇఫ్ దిస్ ఇస్ లంగ్ అండ్ దిస్ ఇస్ ప్లూరా వాళ్ళకి ఏమవుతుందంటే స్మాల్ సబ్ప్లూరల్ బ్లబ్స్ ఇట్లా ఉంటాయి స్మాల్ సబ్ ప్లూరల్ బ్లబ్స్ ఉంటాయి ఓకే స్మాల్ సబ్ ప్లూరల్ బ్లబ్స్ ఎట్ ద లొకేషన్ మోస్ట్లీ ఎపికల్ రీజియన్ దగ్గరనే మనకు ఉంటాయి స్మాల్ సబ్ ప్లూరల్ బ్లబ్స్ అనేది ఇక్కడ ఎపిథెల్ రీజియన్ దగ్గర ఉంటుంది దీస్ ఆర్ బ్లబ్ స్మాల్ సబ్ ప్లూరల్ బ్లబ్స్ మోస్ట్లీ ఇన్ ద ఎపికల్ రీజియన్ దగ్గర ఉంటుంది అయితే మనకి ఇప్పుడు ఏమవుతుంది ఇవి సడన్లీ రప్చర్ అవుతాయి సో suddenly it gets ruptured అంటే మనకి ఇక్కడ ఎపికల్ రీజియన్ దగ్గర ఇది రప్చర్ అయితే ఇక్కడ నుంచి ఎయిర్ అనేది బయటకు వెళ్తుంది సో మనకి ప్లూరల్ స్పేస్ లోపలికి వెళ్తూనే ఉంటుంది ఎయిర్ సో ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్ళేసరికి ఇక్కడ ఎయిర్ అనేది ట్రాప్ అవుతుంది ఎయిర్ ఇన్ ప్లూరల్ స్పేస్
ఎయిర్ ఇన్ దిస్ ప్లూరల్ స్పేస్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎయిర్ ఇన్ ప్లూరల్ స్పేస్. సేమ్ అదే, బట్ ఇక్కడ పేషెంట్, హూ ఇస్ ద పేషెంట్? పేషెంట్ ఈజ్ ఆఫ్ history of emphysema or Marfan syndrome or infection. Emphysema, Marfan syndrome or infection in a patient ki, or patient on mechanical ventilation. Patient on mechanical ventilation. Okay, దీనివల్ల it causes barotrauma. సో ఇవన్నీ కాజెస్ వల్ల ఎంఫెసిమా, మార్ఫన్ సిండ్రోమ్, ఇన్ఫెక్షన్ ఆర్ బారోట్రామా వల్ల విత్ హై ప్రెషర్ వల్ల మనకి ఏమవుతుందంటే విచ్ కాజెస్ రప్చర్ ఆఫ్ alveoli and air enter into pleural space. Okay, next we are going to read about a traumatic pneumothorax. ట్రామాటిక్ న్యూమోథోరాక్స్ ఏంటిదంటే ఇక్కడ మనకి ట్రామా అనేది జరుగుతుంది. ట్రామా ఎట్లా జరుగుతుంది? ఇయాట్రోజెనిక్ బ్లంట్ ట్రామా కావచ్చు, ఆర్ పెనిట్రేటింగ్ ఇంజరీ. దీంట్లో ఇయాట్రోజెనిక్ అంటే సెంట్రల్ ఐవి లైన్ డ్యూరింగ్ సెంట్రల్ ఐవి లైన్ ప్లేసింగ్ కావచ్చు, లేదంటే లంగ్ బయోప్సీ కావచ్చు, లేదంటే ప్లూరల్ ట్యాపింగ్ అప్పుడు కావచ్చు, లేదంటే బారోట్రామా వల్ల కావచ్చు. వీటన్నిటి వల్ల మనకి లంగ్కి ఇంజురీ అనేది అయితే ఎయిర్ ఎంటర్ ఇంటూ ద ప్లూరల్ క్యావిటీ. బ్లంట్ ఇంజురీ అంటే ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది ఆర్ రిబ్స్కి ఇంజురీ జరిగింది, విచ్ కాజెస్ రిబ్ ఫ్రాక్చర్. ఆ రిబ్ ఫ్రాక్చర్ అనేది మనకి లంగ్కి హిట్ అయితే మనకి ఏమవుతుంది అప్పుడు ప్లూరల్ ఇంజురీ. దాని తర్వాత పెనిట్రేటింగ్ ట్రామా, గన్ షాట్ కానీ నైఫ్ తోటి కానీ మనకి పెనిట్రేటింగ్ ఇంజురీ అయ్యి ఇక్కడ కూడా మనకి ప్లూరల్ ఇంజురీ అనేది జరుగుతుంది. ఓకే, సో దేర్ఫోర్ మనకి స్పాంటేనియస్ pneumothorax or traumatic pneumothorax వల్ల టెన్షన్ న్యూమోథోరాక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. టెన్షన్ న్యూమోథోరాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ టెన్షన్ న్యూమోథోరాక్స్? టెన్షన్ న్యూమోథోరాక్స్ ఏంటిదంటే మనకి ఎయిర్ అనేది ఎంటర్ ఇంటూ ప్లూరల్ క్యావిటీ, ఓకే, బట్ నాట్ లీవ్ అవుట్. దిస్ కాజెస్ air trapping in pleural space. Okay, this causes air trapping in the pleural space, lead to increased tension. దీనివల్ల మనకి ఏమవుతుంది? ఎయిర్ ట్రాపింగ్ ఇన్ ద ప్లూరల్ స్పేస్ వల్ల మనకి 2 జరగచ్చు. ఒకటి ఇంక్రీజ్ ఎయిర్ ఇన్ బిట్వీన్ ప్లూరా which causes trachea deviation, or increase intrathoracic pressure. Increase intrathoracic pressure causes mediastinal deviation. Okay, trachea deviation away
mediastinal deviation away. ఓకే, మీడియాస్టినల్ డీవియేషన్ ఇవే. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇప్పుడు హార్ట్ కూడా మనకి మూవ్ టువర్డ్స్ రైట్. దీంట్లో మనకి హార్ట్ కింద ఐవీసీ ఏమవుతుందంటే కింకింగ్ అనేది జరుగుతాయి. ఐవీసీ అండర్గోస్ కింకింగ్ ఆఫ్ ఐవీసీ. కింకింగ్ ఆఫ్ ఐవీసీ జరగడం వల్ల మనకి డిక్రీజ్ బ్లడ్ రిటర్న్ టు హార్ట్. డిక్రీజ్ బ్లడ్ రిటర్న్ టు ద హార్ట్ కాజెస్ డిక్రీజ్ కార్డియాక్ అవుట్పుట్. ఈ డిక్రీజ్ కార్డియాక్ అవుట్పుట్ వల్ల మనకి obstructive shock వస్తుంది. obstructive shock. సో ఇట్ కాజెస్ obstructive shock అంటే డిక్రీజ్ బీపీ, డిక్రీజ్ బ్లడ్ ప్రెషర్ అండ్ కాంపన్సేటరీ ఇంక్రీజ్ హార్ట్ రేట్. దీనివల్ల మనకి ఏమైతే టాకీకార్డియా. సో obstructive shock, decrease BP, hypotension and compensatory increase heart rate to maintain cardiac output. దీనివల్ల మనకి ఏమైతే కంపన్సేటరీ ఇంక్రీజ్ టాకీకార్డియా అండ్ ఫోర్త్ది ఇంటర్నల్ జుగులర్ వెయిన్ అనేది డిస్టెన్షన్ ఆఫ్ ఇంటర్నల్ జుగులర్ వీనస్ డిస్టెన్షన్. సో therefore this is traumatic pneumothorax, tension pneumothorax and spontaneous pneumothorax. మనం సిటీ ఇమేజింగ్ కనుక చూస్తే ఇట్లా కనబడుతుంది. ఇప్పుడు ఇట్లుంటుంది కదా, టాప్ వ్యూకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ హార్ట్ అనేది ఉంటుంది, ఇక్కడ వర్టిబ్రే అని ఉంటుంది, ఇది వర్టిబ్రే, ఇది హార్ట్. అయితే మనకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ నార్మల్గా దిస్ ఈస్ ద లంగ్, దిస్ ఈస్ లంగ్. ఇక్కడ దిస్ ఈస్ ద లంగ్. ఇక్కడ మనకి స్పేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను గ్రీన్ తోటి షేర్ చేస్తున్నా. దిస్ ఈస్ ఎయిర్ ట్రాపింగ్ in between the lungs and అంతే. దిస్ ఈస్ ఎయిర్ ట్రాపింగ్. మన ఎక్స్రే ఇమేజ్ చూస్తే నార్మల్గా ఇలా ఉంటుంది. అది కాస్త ఇప్పుడు ఏమవుతుంది, ఇలా డివేట్ అయిపోతుంది. ఆ ప్రెషర్కి ఇది కంప్రెస్ అయిపోతుంది. దిస్ ఈస్ ఎయిర్ ట్రాపింగ్ ట్రేకియా deviation of the trachea. So this is an emergency procedure. మనకి ట్రీట్మెంట్ ఏంటిదంటే ఎమర్జెన్సీ నీడిల్ డీకంప్రెషన్. అనేది చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే చెస్ట్ ట్యూబ్ ప్లేస్మెంట్ is the emergency thing to do. Thank you for your patience listening.